వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమన్నారు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒకవేళ కాంగ్రెస్ గెలవకపోతే రాజీనామా చేస్తామన్నారు ఆయన. ఈ సవాల్కి కేసీఆర్ రెడీగా ఉంటే తాను సిద్ధమే అంటున్నారు కోమటిరెడ్డి. ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి మధ్య జరుగుతున్న పోటీ. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తికి, తెలంగాణ ఇచ్చిన పార్టీకి, అలాగే తెలంగాణ సంబంధం లేని వ్యాపారవేత్తల మధ్య జరుగుతున్న పోటీ అది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు ఓడిపోతే నేను ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాలకు వెళ్ళి వైదొలుగుతాను. ముఖ్యమంత్రి గారు మీరు కూడా అదే పని చేస్తారా అని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఛాలెంజ్ చేస్తున్నాను. ఉత్తరప్రదేశ్లో ఘోరం నిర్భయ తరహా అత్యాచారం. 17 ఏళ్ల బాలికని అత్యాచారం చేసి దారుణంగా హింసించి చంపారు దుండగులు. ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు వచ్చిన పోలీసుల మీద తిరగబడ్డారు. 2 అనుమానితుల్ని ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చంపేస్తారు, దారుణంగా చంపేశారు. ఆమె చున్నీతోనే ఆమె ఊపిరి తీశారు. యూపీలోని అలీఘట్ శివారున ఓ గ్రామంలో జరిగింది ఈ ఘోరం. ట్యూషన్కు వెళ్లి వస్తున్న 16 ఏళ్ల బాలికను రోడ్డు పక్కనే ఉన్న చెరకు తోటలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు 4 యువకులు. తర్వాత ఆమె చున్నీని మెడకు బిగించి హత్య చేశారు. గత రాత్రి ట్యూషన్కు వెళ్లి తన సైకిల్ మీద తిరిగి వస్తున్న బాలికను 2 బైక్స్ మీద 4 వెంబడించారు. చెరకు తోటల సమీపంలోకి రాగానే బైక్తో సైకిల్ ని ఢీకొట్టి కింద పడేసి బాలికను తోటలోకి లాక్కెళ్లారు. ట్యూషన్కు వెళ్లిన అమ్మాయి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో గాలిస్తున్న తల్లిదండ్రులు, బంధువులకు చెరకు తోటలో శవమై కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి 2 అనుమానితుల్ని మాత్రం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. బాగా తెలిసి రోజు ఆమె రాకపోకల్ని గమనిస్తున్న వాళ్లే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని చెబుతున్నారు.